సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. యెహోవా మందసము 3 నెలలు గితీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరిని ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానంతటిని ఆశీర్వదించుచున్నాడును సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చాను. చాలు చిన్నకి దేవుడు దించిన దేవుడు ఏం మాట్లాడాడంటే యెహోవా మందసము 3 నెలలు గిత్మీయుడగు ఓబేదెదోము ఇంట్లో ఉందంట. ఎన్ని నెలలు? 3 నెలలు. 3 నెలలు ఓబేదెదోము ఇంట్లో ఉంది. గిద్మీయుడగు ఓబేదెదోము ఇంట్లో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించాడంట. అది మందసము వారింట్లో ఉండేసరికి ఏం జరిగింది? వాళ్ళకి ఆశీర్వదించబడ్డారు. వాళ్ళు ఆశ్రయించబడ్డారు. దేవుని చేత ఆశ్రయించబడిన వాళ్ళు దేవుని చేత ఆశ్రయించబడ్డారు. కాబట్టి వాళ్ళు వాళ్ళని దావీదు చూశాడు. దావీదు చూసి మరి ఈ గిద్మీయుడగు ఓబేదెదోము ఇంట్లో ఉండగా యెహోవా ఓబేదెదోము అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించాను. మందసము వారింట్లో ఉంటే యెహోవా ఆశీర్వదించబడ్డాడు. ఎందుకంటే ఈ వాక్యం నేను చెప్తున్నాను. ఉదయకాల సమయంలో నేను వాక్యం తీయంగానే ప్రార్థన చేసుకుని తీయంగానే నాకు ఈ వాక్యం వచ్చింది. ఏమని వచ్చిందంటే అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించాను. ఇంటిలో ఉండగా యెహోవా మందసము 3 నెలల గిద్మీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించను అని వచ్చింది. ఈ వాక్యము తీయంగానే ఈ వాక్యం వచ్చింది నాకు. అందుకని ఈ రోజు ఈ వాక్యం మీద నేను వాక్యం చెప్తున్నాను అన్నమాట. అంటే ఆశీర్వదించెను. ఎవరు ఆశీర్వదించారు? యెహోవా దేవుడు ఆశీర్వదించెను. ఎవరిని ఆశీర్వదించాడు? ఏ కుటుంబాన్ని ఆశీర్వదించాడు? ఓబేదెదోమును కుటుంబాన్ని ఆశీర్వదించాడు. అలాగే దేవుడు ఎవరైతే యెహోవా మందసమును ఇంటిలో పెట్టుకుంటారో, ఎవరైతే యెహోవా మందసమును ఇంట్లో పెట్టుకుని దాన్ని విలువ తెలుసుకుంటారో, పెట్టుకోవాలని ఆశపడతారో వారిని దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడన్నమాట. ఇది ముందు పెట్టుకోవటానికి ఓబేదెదోము ఇంట్లో పెట్టక ముందు దావీదు భయపడ్డాడు. ఎందుకు?